నా పేరు శ్రీరామ్ శర్మ. భర్తది కానీ భార్యది కానీ వాట్సాప్ చాటు తీసుకోవచ్చా? తీసుకుని డైవర్స్ కేసులో కానీ ఇంకేదైనా మ్యాట్రిమోనియల్ మ్యాటర్లో కానీ ఫైల్ చేయొచ్చా? అది పర్సనల్గా ఫండమెంటల్ రైట్ వయలేషన్ అవుతుందా? ఇదే విషయాన్ని గౌరవ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. భర్త భార్య పైన విడాకుల కేసు ఫైల్ చేశాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టులో. అయితే భర్త భార్య యొక్క వాట్సాప్ చాట్ను విడాకుల కేసులో ఫైల్ చేయడానికి ట్రై చేస్తే ఫ్యామిలీ కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్లో ఎవరెవరితో ఈమె చాట్ చేసింది ఇవన్నీ అసర్టైన్ చేసి ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేస్తే సదరు భార్య హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. వాట్సాప్ మెసేజెస్ నా పైన ఇలా ఫైల్ చేశాడు, అది తప్పు, నా ఫండమెంటల్ రైట్కి వైలేషన్ అవుతుంది, నా ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నా ప్రైవసీని భంగం వాటిల్లేటట్టుగా ఉంది, కాబట్టి ఇట్లాంటి వాట్సాప్ చాట్ని యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదని ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఛత్తీస్గఢ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ సచిన్ సింగ్ రాజ్పూట్ ఆదేశాలు ఇచ్చారు. భార్య ఫైల్ చేసిన ఈ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. ఇట్లా భార్య భర్తది కానీ భర్త భార్యది కానీ వాట్సాప్ చాట్ కాన్వర్సేషను తీసుకుంటే అది ఫండమెంటల్ రైట్కి వయలేషన్ కాదు, ఇది కోర్టులో సాక్ష్యం చెప్పడానికి మాత్రమే అని చెప్పి ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, ఇట్లా భార్య భర్తది కానీ భర్త భార్యది కానీ వాట్సాప్ చాట్ అసర్టైన్ చేసి ఇట్లా ఫైల్ చేస్తే అది తప్పు కింద రాదు, అది ఫండమెంటల్ రైట్ వయలేషన్ కాదు అని గౌరవ ఈ హైకోర్టు ఛత్తీస్గఢ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి, భార్యాభర్తల్లో ఎవరైనా సరే వాట్సాప్ చాట్ కాన్వర్సేషను ఫైల్ చేయొచ్చు, కోర్టుకు సాక్ష్యంగా ఉంటే, కోర్టులో కేసుకు సపోర్టింగ్గా ఉంటే అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది.